సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నామన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ కాపాడారన్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. మొదటగా జరిగే బెల్లంపల్లి సభలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొంటారని చెప్పారు చీమ శ్రీనివాస్. నిరంకుశ పాలన అనేది ఏంటంటే పూర్వీకులకు తెలుసు దాని గురించి. మనకు అది సినిమా రిలేషనట్టు చూపించిండు కేసీఆర్ గారు. ఒక ప్రగతి భవన్ లోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్లు లేకుండా పోయిన ఒక గద్దరులను విస్మరించడం మూలంగానే ఇవాళ కేసీఆర్ గారికి ఆ గతి పట్టింది, అదో గతి పట్టింది. కేవలం ఉద్యమకారులను గుర్తించింది, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే గుర్తించింది, మళ్ళీ కూడా ఇవాళ కూడా అదే కాంగ్రెస్ గవర్నమెంటే గుర్తించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళే మనకు మొన్న 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలకు కూడా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఉద్యమకారులకు జైలు పాలైన వాళ్ళను మనం జైల్లో శిక్ష అనుభవించిన వాళ్ళకే ఇస్తాము, లేకుంటే FIR బుక్ అయిన వాళ్ళకే ఇస్తాము, ఇంకా ఇతరత్ర కండిషన్లు ఏం పెట్టకుండా, ఎలాంటి కండిషన్లు లేకుండా పేపర్ కటింగ్ ఇప్పటివరకు మన చైర్మన్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా పేపర్ కటింగ్స్ను వాళ్ళ మీద వచ్చిన పేపర్లో రిపోర్ట్లు ఏవైతే వచ్చినా వాటిని కానీ FIRలు లేకుండా, తర్వాత మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అప్పుడు డైరెక్ట్ సీఎం గారికి పెట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సీఎం పేషీకి వెళ్ళిపోయినాయి. అట్లాంటి రిపోర్ట్స్ అన్ని తీసుకొనైనా సరే కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, లేదంటే గ్రామాలలో తిరిగైనా సరే ఎవరెవరు తిరిగిరు ఏంది ఏం సంగతి అప్పుడు ఉన్నటువంటి రిపోర్ట్లు తీసుకొని అందరికీ న్యాయం జరిగే విధంగా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. గ్రామాన్న ఉద్యమకారులందరూ కూడా సంతోష ఆనందాలని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో ఉద్యమకారుని ఎవరు కూడా పలకరించిన వాళ్ళు లేరు, ఉద్యమకారుల పదాన్ని కూడా పలకరించిన వాళ్ళు లేరు. అసలు ఉద్యమకారులు మర్చిపోతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉద్యమకారుల గురించి ఆలోచించి తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారే 6 గ్యారెంటీ హామీలలో ఉద్యమకారుల సంక్షేమ హామీని కూడా ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీ గారికి తెలియజేస్తున్నాం. ఈ యొక్క కృతజ్ఞత సమావేశాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రేపు పెద్దపల్లిలో జరిగే ఆదివారం పెద్దపల్లి కరీంనగర్లో ఉంది. పెద్దపల్లి జరిగే కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే సీనియర్ ఉద్యమ నాయకుడు డాక్టర్ వివేక్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా ఉదయం 10 గంటలకి పెద్దపల్లిలో అమరవీర స్తూపం వద్ద ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సదస్సు ఉంటుంది. తర్వాత కరీంనగర్లో 3 గంటలకి కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఉంటుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఒకటే చెప్పేస్తున్నాం, ఇప్పటికైనా మీరందరూ కూడా ఉద్యమకారుల ద్రోహి ఎవరు, ఉద్యమకారుల ఆత్మీయ బంధు ఎవరు ఆలోచించండి. మన ద్వారా, మన యొక్క త్యాగాల ద్వారా, పోరాటాల ద్వారా ముఖ్యమంత్రి అయ్యి అధికారాన్ని అనుభవించి అన్ని అనుభవించినటువంటి కేసీఆర్ గారు ఉద్యమకారుల ద్రోహిగా భావించాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భంగా